రేపే ఆగస్టు 27 బుధవారం వినాయక చవితి. ఈ సంవత్సరం వినాయక చవితి బుధవారము వచ్చింది. వినాయక చవితి బుధవారం రావటం అనేది అత్యంత శక్తివంతమైన శుభప్రదమైన విశేషం. వినాయకుడు ఈ భాద్రపద మాసంలో శుద్ధ చవితి నాడు జన్మించాడు. ఈసారి స్వామివారికి ఎంతో ఇష్టమైన బుధవారం రోజు వినాయక చవితి వచ్చింది. ఇది అత్యంత పవిత్రమైన రోజు. అయితే ఈ వినాయక చవితి రోజున మీ జీవితంలో ఉన్న కష్టాలు తొలగిపోయి అదృష్టం మిమ్మల్ని వరించాలి అంటే రావి ఆకుతో ఒక పరిహారం చేయాలి. ఏమీ లేదు, వినాయక చవితి రోజు ఒక మంచి రావి ఆకును తెచ్చుకుని మేము ఇప్పుడు వీడియోలో చెప్పబోయే విధంగా ఈ రావి ఆకును పూజించి ఇంటిలో ఒక ప్రదేశంలో పెట్టాలి. వినాయక చవితి రోజున రావి ఆకును వాస్తు ప్రకారం ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్లేస్లో పెడితే లక్షలు కాదు కోట్లు వచ్చి పడతాయి. మీ ఇంటికి ధనం ఆకర్షింపబడుతుంది. ఇంటిలో శాంతి ప్రశాంతత కూడా పెరుగుతాయి. ముందుగా ఈ పరిహారం చేయటం వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనం వివరంగా తెలుసుకుందాము. ఎందుకంటే మనం చేసే పని యొక్క మహత్తు తెలిసినప్పుడే దానిని పూర్తి శ్రద్ధతో నమ్మకంతో చేయగలుగుతాం. ఈ పరిహారం చేసే మొట్టమొదటి పని మీ ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని సమూలంగా నాశనం చేయటం. మన కంటికి కనిపించని ఈ నెగిటివ్ ఎనర్జీయే మన పతనానికి మన కష్టాలకు మూల కారణం. అది మన ఇంట్లో ఉన్నంతకాలం మనం తలక్రిందుగా తపస్సు చేసినా మనకు ఏదీ కలిసి రాదు. డబ్బు నిలవదు, ఆరోగ్యం సహకరించదు, కుటుంబంలో శాంతి ఉండదు. ఈ పరిహారం ఒక శక్తివంతమైన అస్త్రంలా పనిచేసి మీ ఇంట్లోని ప్రతి మూలలో పేరుకుపోయిన ఈ నెగిటివ్ ఎనర్జీని కాల్చి బూడిద చేస్తుంది. ఎప్పుడైతే మీ ఇల్లు సిద్ధి అవుతుందో అప్పుడు సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టడానికి మార్గం సుగమం అవుతుంది. ఈ పరిహారం చేయటం వల్ల మీకు మొట్టమొదట కలిగేది ఆర్థిక స్థిరత్వం. అప్పుల బాధతో సతమతమయ్యే వారు ఈ పరిహారం చేసిన కొద్ది రోజుల్లోనే అప్పులు తీర్చడానికి ఏదో ఒక మార్గం దొరుకుతుంది. రావాల్సిన డబ్బు అనూహ్యంగా చేతికి అందుతుంది. వ్యాపారస్తులకు ఆగిపోయిన వ్యాపారాలు మళ్ళీ ఊపందుకుంటూ ఉంటాయి. కొత్త కొత్త అవకాశాలు తలుపు తడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకు జీతం పెరుగుదల, ప్రమోషన్లు లభిస్తాయి. మీరు ఏ పని మొదలుపెట్టినా అది ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయవంతంగా పూర్తవుతుంది. డబ్బుకు సంబంధించినంత వరకు మీ జీవితంలో లేదు అనే మాటకు తావే ఉండదు. డబ్బు ఒక అయస్కాంతంలా మిమ్మల్ని ఆకర్షిస్తుంది. మీ ఖాళీ బీరువా ధనంతో నిండిపోతుంది. ఇక కుటుంబపరంగా చూస్తే ఇంట్లో ఉన్న కలహాలన్నీ మాయమైపోతాయి. భార్యాభర్తల మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి వారి మధ్య ప్రేమ అన్యోన్యత పెరుగుతాయి. పిల్లలు మీ మాట వింటారు, చదువులో రాణిస్తారు, మీకు మంచి పేరు తెచ్చిపెడతారు. ఇంట్లో ఎప్పుడూ నవ్వులు సంతోషం వెల్లువిరుస్తాయి. ఒక ప్రశాంతమైన ఆనందకరమైన వాతావరణం నెలకొంటుంది. సమాజంలో మీకు గౌరవ మర్యాదలు పెరుగుతాయి. మీ మాటకు విలువ వస్తుంది. మీ శత్రువులు కూడా మీకు మిత్రులుగా మారుతారు. అనారోగ్య సమస్యలతో బాధపడే వారికి ఆరోగ్యం కుదుటపడుతుంది. దీర్ఘకాలిక వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది. ఇంతటి అద్భుతమైన ఫలితాలను ఇచ్చే ఈ పరిహారానికి మనం ఉపయోగించేది ఒక సామాన్యమైన వస్తువు కాదు. అది సాక్షాత్తు దైవ వృక్షమైన రావి చెట్టుకు సంబంధించిన ఒకే ఒక్క ఆకు. మరి వినాయక చవితి రోజు రావి ఆకుతో ఏం చేయాలి అనే విషయాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అలాగే ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమః అని ఒక కామెంట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, దేవుళ్ళందరికీ ప్రథమ నాయకుడు వినాయకుడు. ఆ గణపతిని పూజించని వేడుకోని భక్తులు ఉండరు. ఆయన లేనిది ఏ కార్యము జరగదు. అంతటి దేవదేవుణ్ణి మనము కొలిచేటప్పుడు చాలా పేర్లతో ఆయనను పూజిస్తాము. వినాయకుడు సకల దేవతా గణాలకు అధిపతి. అన్ని అడ్డంకులు తొలగించే విఘ్నరాజు. అన్ని కార్యములకు పూజలకు ప్రథమంగా పూజలు అందుకునేవాడు వినాయకుడు. వినాయక చవితి వచ్చిందంటే భక్తులకు పెద్ద పండుగే. భాద్రపద మాసమున చవితి రోజున గణపతిని కొలవని భక్తుడు ఉండడు. మరి అంతటి ఈ అగ్రదేవుణ్ణి పూజించేటప్పుడు వినాయకుడు, విఘ్నేశ్వరుడు, లంబోదరుడు, గణపతి, ఏకదంతుడు, వక్రతుండు, మూషిక వాహనుడు, జగనానుడు, ధూమకేతువు లాంటి వివిధ రకాల పేర్లతో పూజిస్తాము. ఇవన్నీ బొజ్జ గణపయ్యను ముద్దుగా పిలుచుకునే పేర్లు. గణపతిని వేడుకుంటే తీరని కోరిక లేదు. ఆరోగ్యం, అభయం, విజయం, సంతోషం, సంపద, ధైర్యము అన్నిటినీ ప్రసాదించే స్వామి ఈ గణపయ్య. ఏదైనా పాపాలు కానీ తప్పులు కానీ చేస్తే క్షమించమని మిగతా దేవతల ముందు కోరుకుంటారు. కానీ వినాయకుని ముందు మాత్రం గుంజీలు తీస్తాం. ఇలా ప్రతిదీ ప్రత్యేకత కలిగిన దేవుడు ఆదినాయకుడు వినాయకుడు. భక్తితో గణపతిని పూజించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయని
పండితులు చెప్తూ ఉన్నారు. అలాంటి విఘ్నేశ్వరుడి పుట్టినరోజైన వినాయక చవితి రోజు మనం చేసే ఏ చిన్న పూజకైనా పరిహారానికైనా 1,00,000 రెట్ల ఫలితం ఉంటుంది. ఇక రావి చెట్టు విషయానికి వస్తే హిందూ ధర్మంలో దీనికి అత్యంత పవిత్రమైన స్థానం ఉంది. దీనిని అశ్వత్థ వృక్షం అని కూడా అంటారు. రావి చెట్టు సాక్షాత్తు త్రిమూర్తుల స్వరూపం. చెట్టు యొక్క వేళల్లో బ్రహ్మదేవుడు, కాండంలో శ్రీ మహావిష్ణువు, కొమ్మలలో పరమేశ్వరుడు కొలువై ఉంటారని పురాణాలు చెప్తూ ఉన్నాయి. అందుకే రావి చెట్టుకు ప్రదక్షిణ చేస్తే త్రిమూర్తులకు ప్రదక్షిణ చేసినంత పుణ్యం లభిస్తుంది. ఇంతటి దైవశక్తి కలిగిన రావి చెట్టు యొక్క ఆకులో కూడా అనంతమైన సానుకూల శక్తి నిక్షిప్తమై ఉంటుంది. ఈ ఆకుకు పరిసరాలలోని ప్రతికూల శక్తులను గ్రహించి సానుకూల శక్తిని వెదజల్లే అద్భుతమైన గుణం ఉంది. అలాంటి శక్తివంతమైన రావి ఆకును అత్యంత పవిత్రమైన వినాయక చవితి రోజున ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మనం సిద్ధింపజేసుకుంటే అది ఒక అద్భుతమైన ధనాకర్షణ యంత్రంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ పరిహారాన్ని ఎలా చేయాలో తెలుసుకుందాము. వినాయక చవితి రోజున ఉదయాన్నే సూర్యోదయానికి ముందే నిద్రలేచి తలస్నానం చేసి ఉతికిన శుభ్రమైన వస్త్రాలను ధరించాలి. తర్వాత మీ పూజ గదిని శుభ్రం చేసుకొని మీరు పూజ కోసం తెచ్చుకున్న వినాయకుడి ప్రతిమను ప్రతిష్ఠించుకోవాలి. ముందుగా దీపారాధన చేసి వినాయకుడికి యథాశక్తి పూజ చేయాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత మీరు రావి ఆకును తెచ్చుకోవడానికి వెళ్ళాలి. అయితే ఈ పరిహారానికి సంబంధించి ఒక అత్యంత ముఖ్యమైన విషయాన్ని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. రావి చెట్టును మనం సామాన్యమైన వృక్షంగా భావించకూడదు. అది సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు యొక్క స్వరూపం. అందుకే దానిని అశ్వత్థ వృక్షం అని పిలుస్తూ దేవతగా పూజిస్తాము. అందువల్ల మనం గుడిలో లేదా మరేదైనా పవిత్ర స్థలంలో పూజలు అందుకుంటున్న రావి చెట్టు నుండి ఆకును నేరుగా తెంపకూడదు. అలా చేయటం మహాపాపం, దోషం కూడా. అది భగవంతుని హింసించినట్లే అవుతుంది. మరి ఆకుని ఎలా సంపాదించాలి అనే సందేహం మీకు రావచ్చు. దానికి ఒక మార్గం ఉంది. మన ఇళ్ళ చుట్టుప్రక్కల పెరట్లో లేదా పాడుబడిన గోడల వద్ద ఎలాంటి పూజలు అందుకోకుండా వాటంతటా అవే ఎన్నో రావి చెట్లు మొలుస్తూ ఉంటాయి. అలాంటి చెట్టు నుండి, అంటే పూజలు అందుకొని చెట్టు నుండి మీరు ఆకును నేరుగా తెంపుకోవచ్చు. దానివల్ల ఎలాంటి దోషము ఉండదు. కాబట్టి ఈ తేడాను స్పష్టంగా గమనించి ఆలయ ప్రాంగణంలో లేదా మీరు నిత్యం పూజించే చెట్టు నుండి కాకుండా సాధారణంగా పెరిగే రావి చెట్టు నుండి మాత్రమే ఆకును స్వీకరించండి. ఈ నియమాన్ని పాటిస్తేనే మీకు పరిహారం యొక్క సంపూర్ణ ఫలం దక్కుతుంది. ఇలాంటి సాధారణ ప్రదేశంలో ఉన్న రావి చెట్టు వద్దకు వెళ్ళాక మొదట ఆ వృక్షదేవతకు మనసులోనే నమస్కారం చేసుకొని, ఓ వృక్షరాజా, నా జీవితంలోని కష్టాలు తొలగిపోవడానికి, నా ఇంట్లో సిరి సంపదలు నిండడానికి నేను ఒక పవిత్రమైన కార్యం కోసం మీ నుండి ఒక పత్రాన్ని స్వీకరిస్తున్నాను. దయచేసి నన్ను అనుగ్రహించు అని ప్రార్థించాలి. ఆ తర్వాత చెట్టు మీద ఉన్న ఒక మంచి తాజాగా పచ్చగా ఎక్కడా చిరుగులు లేకుండా పురుగులు తినకుండా ఉన్న ఒకే ఒక్క ఆకును చాలా నెమ్మదిగా జాగ్రత్తగా కొయ్యాలి. కింద పడిన ఆకులను తీసుకోకూడదు. చెట్టు నుండి నేరుగా కోసిన ఆకునే వాడాలి. ఆ ఆకును ఇంటికి తీసుకువచ్చి మొదట గంగాజలంతో కానీ లేదా పసుపు కలిపిన స్వచ్ఛమైన నీటితో కానీ శుభ్రంగా కడగాలి. ఆకును తుడిచి మీ పూజ గదిలో వినాయకుడి పటం లేదా విగ్రహం ముందు ఉంచాలి. ఇప్పుడు మీ ఉంగరం వేలుతో కొద్దిగా శ్రీగంధాన్ని తీసుకొని ఆ రావి ఆకు మీద ఒక స్వస్తిక్ గుర్తును వేయాలి. స్వస్తిక్ అనేది సాక్షాత్తు గణపతి స్వరూపం, సకల శుభాలకు సంకేతం. స్వస్తిక్ గుర్తు వేసిన తర్వాత ఆకుకు పసుపు, కుంకుమ, అక్షింతలు పెట్టి ఒక పువ్వును సమర్పించాలి. ఆ తర్వాత ధూపం, దీపం చూపించి ఆ రావి ఆకును పూజించాలి. ఇప్పుడు అసలైన ప్రక్రియ మొదలవుతుంది. మీరు ఆ ఆకు ముందు కూర్చుని మీ 2 కళ్ళు మూసుకొని మీరు ఏకాగ్రతతో ఆ విఘ్నేశ్వరుడిని మనస్ఫూర్తిగా ప్రార్థించాలి. మీ మనసులోని బాధనంతా, మీరు పడుతున్న కష్టాలన్నిటినీ ఆయన పాదాల వద్ద ఉంచండి. ఓ ప్రథమ పూజనీయ గజానన ఏకదంత, నా జీవితంలోని సకల ఆటంకాలను, దారిద్ర్యాన్ని తొలగించి నన్ను పట్టి పీడిస్తున్న దరిద్ర దేవతను నా ఇంటి నుండి ప్రారద్రోలు తండి. నేను ఎంతో కష్టపడుతున్నా ఫలితం దక్కటం లేదు. దయచేసి నన్ను కరుణించు. ఈ రావి ఆకును ఒక సాధారణ ఆకుగా కాకుండా నా ఇంట్లోకి, నా వ్యాపారంలోనికి ధనాన్ని, ఐశ్వర్యాన్ని, సిరి సంపదలను ఆకర్షించే ఒక శక్తివంతమైన ధనాకర్షణ యంత్రంగా మార్చు స్వామి అని హృదయపూర్వకంగా వేడుకోవాలి. మీ కళ్ళ నుండి 2 కన్నీటి బొట్లు రాలినా పర్వాలేదు. మీ ఆర్తి ఆ స్వామికి చేరాలి.
ఆ తర్వాత వినాయకుడికి అత్యంత ప్రీతికరమైన శక్తివంతమైన ఓం గం గణపతియే నమః అనే మూలమంత్రాన్ని 108 సార్లు జపించాలి. మీరు తులసిమాలతో కానీ, రుద్రాక్షమాలతో కానీ, లేదా మీ చేతి వేళ్లతో కానీ లెక్కించుకోవచ్చు. అయితే ఇక్కడ అత్యంత ముఖ్యమైన విషయం భావన. మీరు మంత్రాన్ని కేవలం పెదవులతో పలకటం కాదు. మీ మంత్రశక్తి అంతా, మీ సంకల్ప శక్తి అంతా, ఆ విఘ్నేశ్వరుడి దివ్యశక్తి అంతా ఒక ప్రవాహంలా వచ్చి ఆ రావి ఆకులోనికి ప్రవేశిస్తున్నట్లుగా బలంగా భావన చేయాలి. ప్రతి మంత్ర జపంతో ఆ ఆకు మరింత తేజోవంతంగా, శక్తివంతంగా మారుతున్నట్లుగా ఊహించుకోవాలి. ఆ ఆకు నుండి ఒక దివ్యమైన కాంతి వస్తున్నట్లుగా మీ మనోనేత్రంతో చూడాలి. 108 సార్లు జపం పూర్తయిన తర్వాత 1 నిమిషం పాటు కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఇప్పుడు మీ ముందున్నది ఒక సాధారణ రావి ఆకు కాదు. అది మంత్రశక్తితో, దైవశక్తితో సిద్ధింపజేయబడిన ఒక అద్భుతమైన యంత్రం. ఇది ఒక పవిత్రమైన తాయెత్తు. ఇప్పుడు అత్యంత ముఖ్యమైన చివరి ఘట్టం. ఎంతో శ్రమించి భక్తితో శక్తివంతం చేసిన ఈ రావి ఆకు యంత్రాన్ని ఇంటిలో ఎక్కడ పెట్టాలి? అదే అసలైన రహస్యం. దీనిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. మీరు డబ్బు ఎక్కడైతే దాస్తారో, అంటే మీ ఇంటిలోని బీరువాలో, మీ లాకర్లు, మీ క్యాష్ బాక్సులు చాలా జాగ్రత్తగా పవిత్రంగా పెట్టుకోవాలి. వ్యాపారస్తులైతే మీ గల్లాపెట్టెలో పెట్టుకోవాలి. ఒకవేళ బీరువాలో పెడితే మీరు డబ్బు, బంగారం పెట్టే అరలో వాటితో పాటుగా ఈ ఆకును పెట్టాలి. కావాలంటే ఒక చిన్న పసుపు రంగు వస్త్రంలో చుట్టి కూడా పెట్టవచ్చు. మహిళలు తమ హ్యాండ్ బ్యాగ్లో లేదా పర్సులో కూడా దీనిని పెట్టుకోవచ్చు. దీనివల్ల అనవసరమైన ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది. ఈ ఆకును సరైన స్థానంలో పెట్టిన మరుక్షణం నుండి అది ఒక శక్తివంతమైన అయస్కాంతంలా పనిచేసి మీ ఇంట్లోకి, మీ వ్యాపారంలోనికి ధనాన్ని ఆకర్షించటం ప్రారంభిస్తుంది. మీరు దీని ఫలితాన్ని కొద్ది గంటల్లోనే లేదా 1-2 రోజుల్లోనే గమనించగలరు. ఏదో ఒక రూపంలో మీకు డబ్బు వచ్చి చేరుతుంది. ఎప్పటి నుండో రావలసిన బాకీలు వసూలవుతూ ఉంటాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా ఇంక్రిమెంట్ రూపంలో ధనలాభం కలుగుతుంది. ఊహించని మార్గాల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఏ పరిహారమైనా సరే పూర్తి నమ్మకంతో, శ్రద్ధతో, భక్తితో చేస్తేనే సంపూర్ణ ఫలితాన్ని ఇస్తుంది. ఒకసారి పెట్టిన ఆకును ఎప్పుడు తీయాలి అనే సందేహం చాలామందికి వస్తుంది. ఆ రావి ఆకు పూర్తిగా ఎండిపోయి పసుపు రంగులోనికి మారి నలిపితే పొడి పొడిగా రాలిపోయే స్థితికి వచ్చినప్పుడు మాత్రమే దానిని మార్చాలి. ఆకు కొద్దిగా వాడిపోయినంత మాత్రాన, రంగు మారినంత మాత్రాన మార్చవలసిన అవసరం లేదు. ఇక ఆ ఆకును తీసిన తర్వాత దానిని ఎక్కడ పడితే అక్కడ పడేయటం మహాపాపం. అది మీ ఇంటికి మీకు సేవ చేసిన ఒక దైవిక వస్తువు. దానిని చెత్త కుండీలో లేదా ఇతర అపరిశుభ్ర ప్రదేశాలలో వేస్తే మీకు మేలు జరగకపోగా తీవ్రమైన దోషం అంటుకుంటుంది. దైవాన్ని అవమానించిన పాపం తగులుతుంది. కాబట్టి పాత ఆకును అత్యంత గౌరవంగా సాగనంపాలి. అందుకు 2 సరైన పద్ధతులు ఉన్నాయి. మీకు దగ్గరలో ఏదైనా నది, కాలువ, చెరువు వంటివి ఉంటే ఆ పాత ఆకును తీసుకుని వెళ్ళి దానికి మనసులోనే నమస్కరించి ఇన్నాళ్ళు మమ్మల్ని కాపాడినందుకు ధన్యవాదాలు అని చెప్పుకొని ఆ పారే నీటిలో నెమ్మదిగా వదిలివేయాలి. లేదా ఆ ఆకును చెట్టు మొదట్లో పెట్టండి. ఇది ఇంకా ఉత్తమమైన పద్ధతి. మీరు ఏ రావి చెట్టు నుండి అయితే ఆకును తెచ్చారో మళ్ళీ అదే చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టు మొదట్లో ఆ పాత ఆకును భక్తితో పెట్టి నమస్కరించి రావాలి. దానిని తిరిగి దాన్ని తల్లి ఒడికే చేర్చటం లాంటిదన్నమాట. ఈ నియమాలన్నీ పాటిస్తూ పూర్తి విశ్వాసంతో ఈ పరిహారం చేయండి. ఆ విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంట సిరి సంపదలు వెల్లువిరుస్తాయి. కనుక ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా వినాయక చవితి నాడు రావి ఆకుతో ఈ పరిహారాన్ని చేయండి. వినాయకుడి అనుగ్రహంతో పాటు మీకు ఆ శ్రీ మహాలక్ష్మి అనుగ్రహం కూడా కలిగి సిరి సంపదలు కలుగుతాయి. మీ జీవితం ఆనందమయమవుతుంది. ఇక మీకు ఎందులోనూ తిరగనేదే ఉండదు. వినాయక చవితి రోజు వినవలసిన కథలు ఉన్నాయి. పూర్వం గజరూపం గల గజాసురుడు అనే ఒక రాక్షసుడు పరమశివుని గురించి ఘోర తపస్సు చేశాడు. దీంతో ప్రత్యక్షమైన పరమేశ్వరుడు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. దీంతో ఆ రాక్షసుడు, స్వామి నీవు ఎల్లప్పుడూ నా ఉదరంలోనే నివసించాలి అని కోరుకున్నాడు. మాట తప్పని మహాశివుడు రాక్షసుడి కోరిక మేరకు గజాసురుడి కడుపులోనికి ప్రవేశించాడు. ఈ విషయం తెలుసుకున్న పార్వతీదేవి ఎంతో బాధతో శ్రీ మహావిష్ణువును ప్రార్థించింది. గజాసురుని బారి నుంచి శివుణ్ణి కాపాడమని కోరుకుంటుంది. దీంతో శ్రీహరి గంగిరెద్దు మేళం నాటకం ఆడతాడు. నందీశ్వరుని
గంగిరెద్దుగా బ్రహ్మాది దేవతలను వాయిద్యకారులుగా మార్చి గజాసురుని పురానికి వెళ్ళి నందిని ఆడిస్తాడు. ఆ మేళానికి తన్మయుడైన గజాసురుడు మీకేం వరం కావాలో కోరుకోండి అంటూ వరమిస్తాడు. ఇదే సరైన సమయమని భావించిన విష్ణుమూర్తి, ఈ నందీశ్వరుడు శివుణ్ణి వెతుక్కుంటూ వచ్చింది కాబట్టి నీ దగ్గర ఉన్న శివుణ్ణి ఇచ్చేయి అని అడుగుతాడు. వెంటనే ఆ కోరిక కోరింది వేరెవ్వరో కాదు, సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే అని గ్రహించాడు రాక్షసుడు. తనకిక మరణం తథ్యం అని గ్రహించి శివునితో నా శిరస్సును లోకమంతా కూడా ఆరాధించేటట్లుగా అనుగ్రహించి నా చర్మంను నీ వస్త్రముగా ధరించమని వేడుకుంటాడు. అనంతరం విష్ణుమూర్తి సైగ చేయటంతో నంది తన కొమ్ములతో గజాసురుణ్ణి చీల్చి చంపుతుంది. అప్పుడు బయటకు వచ్చిన శివుడికి శ్రీహరి దుష్టులకు ఎప్పుడూ అలాంటి వరాలివ్వొద్దంటూ నచ్చ చెప్తాడు. ఇంకో పక్కన కైలాసంలో పార్వతీదేవి శివుని రాక కొరకు ఎదురు చూస్తూ నలుగు పెట్టుకుంటుంది. ఆ సమయంలో కింద రాలిన నలుగు పిండితో ఒక బాలుని రూపాన్ని తయారు చేసి ఆ రూపానికి ప్రాణం పోస్తుంది. అనంతరం ద్వారం వద్దే కాపలాగా ఉంచి ఎవరినీ రానివ్వొద్దంటూ చెప్తుంది. అదే సమయంలో అటుగా వచ్చిన శివుడినే అడ్డుకుంటాడు ఆ బాలుడు. దీంతో కోపోద్రిక్తుడైన మహాశివుడు బాలుడిని శిరచ్ఛేదం గావించి లోపలికి వెళ్తాడు. విషయం తెలుసుకున్న పార్వతి శివుడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. దీంతో గజాసురుని శిరస్సును అతికించి తిరిగి ఆ బాలుడిని బ్రతికించాడు శివుడు. గజ ముఖాన్ని పొందాడు కాబట్టి అతను గజాననుడిగా పేరు పొందాడు. ఒకరోజు స్వర్గలోకంలో దేవతలు మునులు పరమేశ్వరుని దగ్గరకు వెళ్ళి ఏ పని చేసినా విఘ్నం రాకుండా కొలుచుకోవడానికి వీలుగా ఒక దేవుడిని కనికరించమని కోరతారు. అందుకు తామే సరైన వారమని వినాయకుడు కుమారస్వామి ఇద్దరూ కూడా పోటీ పడతారు. అప్పుడు పరమేశ్వరుడు ఇద్దరికీ ఓ పరీక్ష పెడతారు. మీలో ఎవరైతే ముల్లోకములు తిరిగి పుణ్యనదుల్లో స్నానం చేసి వస్తారో వారే ఈ పదవికి అర్హులు అని చెప్తాడు. దీంతో వెంటనే కుమారస్వామి తన నెమలి వాహనంపై వెళ్ళిపోతాడు. వినాయకుడు మాత్రం తాను ఎలా ఈ కార్యాన్ని పూర్తి చేయగలను అనే సందేహాన్ని శివుడు ముందుంచుతాడు. అప్పుడు శివయ్య తన కొడుకుకు నారాయణ మంత్రం జపించమని చెప్తాడు. ఆ మంత్రాన్ని ఒక్కసారి జపిస్తే 300 కల్పంలో ఉన్న పుణ్యనదుల్లో స్నానం చేసినట్టవుతుందని చెప్తాడు. ఇందుకు అంగీకరించిన గణనాథుడు ఈ మంత్రాన్ని ముల్లోకములకు సమానమైన తల్లిదండ్రుల చుట్టూ 3 సార్లు ప్రదక్షిణ చేస్తాడు. దీంతో కుమారస్వామికి 3,50,00,000 నదులలో ఏ నదికి వెళ్ళినా అప్పటికే గణేశుడు ఆ నదిలో స్నానం చేసి తనకు ఎదురు వస్తున్నట్లుగా కనిపించేవాడు. అన్ని నదులు తిరిగి కైలాసానికి వచ్చేసరికి అదే సమయంలో అన్న వినాయకుడు తండ్రి పక్కనే ఉంటాడు. విషయం తెలుసుకున్న కుమారస్వామి తన అహంకారానికి చింతించి తండ్రి అన్న మహిమ తెలియక తప్పు చేశా, నన్ను క్షమించి అన్నకే ఆధిపత్యం ఇవ్వండి అంటాడు. అలా భాద్రపద శుద్ధ చవితి రోజున గజాననుడు విఘ్నేశ్వరుడు అయ్యాడు. ఈ రోజున భక్తులందరూ కూడా భోజన ప్రియుడైన వినాయకుడికి పిండి వంటలు, కుడుములు, టెంకాయలు, పాలు, తేనె, అరటి పండ్లు ఇలా నైవేద్యాలు పెడితే భక్తులను అనుగ్రహించి వారు కోరుకునే అన్ని కార్యాల్లో విఘ్నాలు లేకుండా చూస్తాడని ప్రతీతి. ఆ తర్వాత వినాయకుడిని చూసి చంద్రుడు నవ్వటంతో వినాయకుడి పొట్ట పగులుతుంది. అది చూసి పార్వతీదేవి శాపం ఇవ్వటం, ఆ తర్వాత ఋషిపత్నులు నీలాపనిందనలు మొయ్యటం, ఆపై పార్వతీదేవి వినాయక చవితి రోజు ఈ కథ ఎవరైతే చదువుతారో వారు నీలాపనిందల పాలు కారని చెప్తుంది. అందుకే వినాయక చవితి రోజు ఈ వినాయకుని కథ చదివి అక్షింతలు నెత్తిన వేసుకున్న వారికి ఎలాంటి నీలాపనిందనలు ఉండవని చెప్తూ ఉంటారు. అయితే ఈ వినాయక చవితి రోజు ముడుపు కట్టుకుంటే చాలా తొందరగా మీ కోరికలు తీరతాయని పండితులు చెప్తూ ఉన్నారు. ఎంత పెద్ద కోరికలు ఉన్నవారైనా సరే ఈ ముడుపు కట్టుకోవచ్చు. మరి ఎలా కట్టుకోవాలో తెలుసుకుందాం. సాధారణంగా ఇంట్లో గణపతిని పెట్టుకునేవారు 1 రోజు లేదా 3 రోజులు ఉంచి తర్వాత నిమజ్జనం చేసేస్తూ ఉంటారు కదా. కాబట్టి వినాయక చవితి రోజు ముందు ఒక పసుపు రంగు వస్త్రాన్ని తీసుకోండి. దానికి 4 వైపులా కూడా పసుపు బొట్లు పెట్టండి. ఈ వస్త్రంలో 3 గుప్పెళ్ల బియ్యం, గుప్పిడి శనగపప్పు వేయండి. ఆ తర్వాత 1 రూపాయి బిళ్ళను వేయండి. ఈ 3 వేస్తే చాలు. ఇలా వేసిన తర్వాత స్వామివారి ముందు మీ కోరికను చెప్పుకోండి. ఎంత పెద్ద కోరిక అయినా పర్వాలేదు, ఎలాంటి కోరిక అయినా సరే పర్వాలేదు. స్వామివారికి మనస్ఫూర్తిగా మీ కోరికను చెప్పుకొని, స్వామి నా కోరికను
నీకు ముడుపు కడుతూ ఉన్నాను అని మనసులో అనుకుని వస్త్రాన్ని మూటలాగా కట్టేయండి. ఈ ముడుపును ఒకరోజు వినాయకుడు బొమ్మ దగ్గర ఉంచండి చాలు. మరునాడు ఈ ముడుపును తీసి పూజ గదిలో పెట్టేసుకోవచ్చు. లేదు మేము అసలు ఇంట్లో గణపతి బొమ్మ పెట్టుకోలేదు అనుకునేవారు గణపతి ఫోటో ముందు అయినా సరే ఈ ముడుపు పెట్టుకోవచ్చు. వినాయక చవితి రోజు ముడుపు కట్టడం వలన నవరాత్రులు ముగిసేలోపే మీ కోరిక నెరవేరుతుంది. ఇలా కట్టిన ముడుపును పూజ గదిలో పెట్టి వదిలివేయండి. చిన్న కోరిక అయితే నవరాత్రులు ముగిసేలోపే ఆ కోరిక తీరిపోతుంది. అప్పుడు ఈ ముడుపును విప్పి బియ్యం శనగపప్పుతో ఉండ్రాళ్ళు చేసి ఆ ఉండ్రాలను బయట వారికి పంచి మీరు కూడా తినండి. ఒకవేళ చాలా పెద్ద కోరిక అయితే అది తీరడానికి కొంత సమయం పట్టవచ్చు. అప్పుడు అంటే ఆ కోరిక తీరినప్పుడు ముడుపును విప్పి ఉండ్రాళ్ళు చేసుకోండి. రూపాయి బిళ్ళను మాత్రం ఎవరికైనా సరే ఇచ్చేయవచ్చు. ప్రత్యేకించి వినాయక చవితి రోజున ఈ ముడుపు కట్టడం వలన మీ కోరిక చాలా తొందరగా నెరవేరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు కూడా వినాయక చవితి రోజు ఈ విధంగా ముడుపు కట్టుకొని విఘ్నేశ్వరుడి అనుగ్రహంతో ఆటంకాలన్నీ తొలగించుకొని కోరికలన్నీ కూడా నెరవేర్చుకొని సంతోషంగా జీవించండి.